ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ ఆలోచన ఎలా ఉంటుందనేది ఎవరికీ అంతుపట్టని విషయం. లోకమంతా ఒకటే అనుకుంటే బీజేపీ అధిష్టానం మాత్రం మరొకటి తలుస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సీఎంల ఎంపిక విషయంలో బీజేపీ ఇలాగే చేసింది. తాజాగా ఢిల్లీ సీఎం ఎంపిక విషయంలోనూ బీజేపీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పీఠంపై ఔరేక్ రాణి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. సీఎంగా రేఖా గుప్తా సహా 6 మంత్రులతో ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు రామ్లీలా మైదానంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్య నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఇప్పుడు ఢిల్లీ 4వ మహిళా సీఎంగా రేఖా గుప్తా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆప్ ఆశలను ఊడ్చిపాడేసి ఢిల్లీలో గ్రేట్ విక్టరీ సాధించిన బీజేపీ రేఖా గుప్తాను ఎంపిక చేయడం ద్వారా తన మార్క్ రాజకీయాన్ని చాటుకుంది. వివాదరహితురాలు, పార్టీ పట్ల విధేయత, ప్రజాదరణ ఈ 3 అంశాలు ప్రధానంగా రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేశాయి. మరో కోణం కూడా ఉంది. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది. ఆప్ ఆశలకు గండిపడింది కూడా ఇక్కడే. సో మహిళా ఓట్ బ్యాంకును పదిలం చేసుకునే స్ట్రాటజీలో భాగంగానే రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేశారనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ శర్మ, విజేందర్ గుప్తా వంటి సీనియర్లున్న రేఖా గుప్తాను సెలెక్ట్ చేయడం వెనుక మరో కారణం మచ్చలేని రేఖా గుప్తా రాజకీయ ప్రస్థానం. స్టూడెంట్ యూనియన్లో ఆమె కీలక పాత్ర పోషించారు. షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిన రేఖా గుప్తా ఈసారి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం విజయం సాధించారు. గతంలో ఆమె 3 సార్లు కౌన్సిలర్గా గెలిచారు. సౌత్ ఢిల్లీ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. పనితీరే తన గుర్తింపు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. రేఖా గుప్తాకు గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు. కానీ రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె పితంపురా, షాలీమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. రేఖా గుప్తా కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండడం ఆమెకు కలిసొచ్చింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. పితంపురా కౌన్సిలర్గా, షాలీమార్ బాగ్ బి నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలు. ఢిల్లీ ప్రాంతంలో పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించే నేతల్లో ఆమె ఒకరు. షాలీమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఆప్కు చెందిన బందనా కుమారి చేతిలో ఓటమి చెందగా 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనా కుమారిని 29,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రేఖా గుప్తా బీజేపీలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే ఆమెను సీఎంగా బీజేపీ ఎంపిక చేయడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. 1994-95 సంవత్సరంలో ఆమె దౌలత్ రామ్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1995-96 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం డియుఎస్యు ఎన్నికల్లో పోటీ చేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996-97 సంవత్సరంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం డియుఎస్యు ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆమె బీజేపీలో చేరి 2003 నుంచి 2004 వరకు బీజేవైఎం ఢిల్లీ కార్యదర్శి పదవిని నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పనిచేయగా 2007లో ఢిల్లీలోని ఉత్తరి పిరంపుర వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఎన్నికల్లోనూ ఉత్తరి పితంపురా నుంచి కౌన్సిలర్గా రెండోసారి గెలిచారు. 2022లో షాలీమార్ బాగ్ బి నుంచి కార్పొరేటర్గా గెలుపొందారు. ఆమె వార్డు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా పనిచేసిన సమయంలో ఆ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారు. పితంపురా ప్రాంతంలో ఎగువ మధ్యతరగతితో పాటు ఉద్యోగస్తుల కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉంటారు. ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అపార్ట్మెంట్ల పక్కన పార్కుల నిర్మాణంతో పాటు వాటి అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఈ ఏడాది ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందు ఆప్ నుంచి సీఎంగా అతిషి ఉండగా ఆమె మహిళ కావడంతో ప్రస్తుతం బీజేపీ కూడా మహిళా అభ్యర్థికే ఢిల్లీ సీఎం పీఠం అప్పగించాలనే ఆలోచన చేసింది. అంతకుముందు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ వరుసగా 3 సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేశారు.
మరోవైపు దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నా ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. దీంతో ఢిల్లీలో మహిళా సీఎం వైపు బీజేపీ మొగ్గు చూపిందని తెలుస్తోంది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ గ్రాండ్గా ప్లాన్ చేసింది, భారీ ఏర్పాట్లు చేసింది. రామ్లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలను, దౌత్యవేత్తలను ఆహ్వానించారు. బీజేపీ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నాయకులు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.